ఇప్పుడు చూడండి, ఇప్పుడు బేసిక్ ఏంటంటే చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు పైన చాలామందికి ట్రాఫిక్ గురించి సరైన అవగాహన లేక, తర్వాత నెగ్లిజెన్స్గా నాకేమవుతుందిలే అనుకొని, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేక నడిపించడము, తర్వాత ఉన్నా కూడా నిర్లక్ష్యంగా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా అది తెలియకపోవడం, తెలిసినా కూడా దాన్ని ఉల్లంఘించడం జరిగితే అది వాళ్ళ ప్రాణానికే హాని అనమాట. ఇప్పుడు స్కూటర్ కానీ మోటార్ సైకిల్ నడిపిస్తే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మటుకు యాక్సిడెంట్స్ జరిగి తర్వాత హెడ్ ఇంజరీతో చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కానీ రోడ్ అన్నప్పుడు రోడ్డు పైన మనుషులు నడుస్తారు, వెహికల్స్ పోతూ ఉంటాయి, క్రాసింగ్ ఉంటుంది, దానికి అవగాహన ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టున్నది మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట కౌన్సిలింగ్ సెంటర్. అంటే మేము వెహికల్ చెకింగ్ చేసినప్పుడు హెల్మెట్ లేనోళ్ళు, రాంగ్ సైడ్లో పోయినోళ్ళు, తర్వాత ర్యాష్గా పోయినోళ్ళు, ఓవర్ స్పీడ్గా పోయినోళ్ళు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి నడిపించేటప్పుడు, లైసెన్స్ లేకుండా నడిపేటప్పుడు, అంటే నెంబర్ ప్లేట్ వితౌట్ నెంబర్ పోవడము, ఆ నెంబర్స్ని ట్యాంపరింగ్ చేయడము, తర్వాత ఈ సైలెన్సర్స్ ఉంటాయి కదా, ఏదో స్పెసిఫై చేసినటువంటి సైలెన్సర్ పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సైలెన్స్ పెట్టుకోవడము, అంటే నాయిస్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, మల్టీటోన్ హార్న్ అటువంటి ఉన్నప్పుడు మేము పట్టుకున్నప్పుడు వాళ్ళకు పట్టుకోవడము, తర్వాత కేసు రాయడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ అనమాట, మా దగ్గర ఇక్కడ కౌన్సిలింగ్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ ఏం చూస్తామంటే యాక్సిడెంట్స్ ఎట్లా అవుతాయి, యాక్సిడెంట్లు మానవుని పొరపాటు వలన, మెకానికల్ ప్రాబ్లం వలన, తర్వాత వర్షాకాలం వస్తే ఏ విధంగా డ్రైవ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన కూడా ఇక్కడ మేము చూపిస్తాము, ఏ విధంగా యాక్సిడెంట్స్ అయినాయని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, చాలా మట్టుకు చాలా అందరికి తొందర ఎక్కువ అనమాట. లేట్గా బయలుదేరుతారు, తొందరగా పోవాలంటారు, ఉన్నది స్టార్ట్ ఎర్లీ, రైడ్ స్లోలీ, రీచ్ సేఫ్టీ. దానికి ఫైన్ అమౌంట్ మేము పట్టుకుంటే కనుక 1000 రూపీస్ ఫైన్ అనమాట. తర్వాత ఫర్ మిస్చీఫ్ అండ్ ట్యాంపరింగ్ నెంబర్ ప్లేట్స్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిగ్నల్ జంపింగ్ సిగ్నల్స్ దగ్గర మేము కెమెరాలో వచ్చేస్తాయి అనమాట. అటువంటి తప్పించుకోవడానికి నెంబర్ ట్యాంపర్ చేయడము, 0 ఉంటే 9 రాయడము, అటువంటి దొరికిపోతారు వాళ్ళు. ఒకసారి 2 సార్లు ఇక్కడ మాకు దొరికిపోతారు. దొరికినప్పుడు వాళ్ళ మీద ఉట్టి ఫైన్ రాయడమే కాదు, ఎఫ్ఐఆర్ కేసు ఉంటుంది, ఎఫ్ఐఆర్ చేయిస్తామన్నమాట. ఎఫ్ఐఆర్ మిస్చీఫ్ అండ్ ట్యాంపరింగ్ నెంబర్ ప్లేట్స్ ఫర్ ఎఫ్ఐఆర్ కేసెస్ కెన్ బి బుక్డ్ అండ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ తాగి నడిపించకూడదు. అక్కడ హెల్మెట్ పెట్టుకోవాలా, ముందు అతను పెట్టుకోవాలా, వెనక అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలా. అక్కడ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో ఇటువంటి మేము ఇక్కడ ఆల్వేస్ మేము ఎవరి గురించి ఉన్నాం, ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ అన్నమాట. సో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మాకు ట్రాఫిక్ వైలేషన్లో మాకు పట్టుబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మేము ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తాం. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ బాగా అవుతున్నాయి. చిన్నపిల్లలు తీసుకొని రావడం నడిపిస్తూ ఉన్నారు. సో అటువంటి మైనర్స్ కనుక జనరల్గా మాకు పట్టుబడితే ఏం చేస్తున్నామంటే వాళ్ళకు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం, జువెనైల్ కోర్టుకు పంపిస్తున్నాం. అక్కడ ఏంది కోర్టులో వాళ్ళ జడ్జి గారు వాళ్ళకు 3-4 డేస్ కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఒక సోషల్ సర్వీస్గా వాళ్ళని చేయమని చెప్తా ఉన్నారు. ఎవరైతే బండిస్తారో ఆ వ్యక్తికి ఒక ఒక సంవత్సరం పాటు ఆర్సీని క్యాన్సిల్ చేసి సస్పెన్షన్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత పిల్లలకు 25 ఇయర్స్ వచ్చిన తర్వాతనే లైసెన్స్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే 18 ఇయర్స్ అయితే లైసెన్స్ ఇస్తారు. కానీ ఇటువంటి మేము మాకు చిక్కినప్పుడు మైనర్స్ కానీ మాకు పట్టుబడితే అతనికి 20 సంవత్సరాలకు లైసెన్స్ వస్తుంది. కాబట్టి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరికీ రోడ్డు భద్రతను పాటించాలి. ట్రాఫిక్ యొక్క సూచనలు, అంటే ట్రాఫిక్ గురించి అవగాహన అలవాటు పడాలి. తర్వాత గౌరవించాలి, అంటే వాళ్ళు సేఫ్గా ఉండాలి, ఇతరు సేఫ్గా ఉండాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ అదర్స్, స్టార్ట్ ఎర్లీ, రీచ్ ప్రాంప్ట్లీ. సో ఇది ఈజ్ అ స్లోగన్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీళ్ళకి. చూసారా ఎంతమంది మైనర్స్ అమ్మా? మైనర్ డ్రైవింగ్ ఎంతమంది చేశారు? మైనర్స్ ఎంతమంది ఉన్న చేతుల్లో? ఏం చదువుతున్నావు? మీరు ఏం చదువుతా ఉన్నారు? మీరు క్యా పढ़ रहे हो? 12th సెకండ్ ఇయర్. మీరు బండి మైనర్ నడిపించవచ్చా? డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంతమంది ఉన్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ రిమైనింగ్. సో మీరంతా ఏంటంటే బయట తెలుసా, ట్రాఫిక్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా మీకు? తెలుసా?
ఒక మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది తెలుసా? మోటార్ వెహికల్ యాక్ట్ అంటే సరిగ్గా మీరు దాని గురించి అవగాహన లేనప్పుడు, తర్వాత మీకు మీ యొక్క నిర్లక్ష్యంతో మీరు బళ్ళు నడిపినప్పుడు, మాకు పట్టుబడినప్పుడు మేము కేసెస్ బుక్ చేస్తూ ఉంటాం. మీరు అందరు లైసెన్స్ తెచ్చుకున్నారు కదా, మీకు అవన్నీ తెలుసా? మీకు వెనక ఎట్లుంటే సైనేజెస్, రోడ్ మీద ఏ విధంగా పోవాలా చూడండి, ఒకసారి చూడండి. చూసారా అది? మరి తెలుసా అవి మీకు? ఇక్కడ ఎంట్రీ అనమాట. రోడ్ సైన్ చూడండి, ఇక్కడ మీరు చెప్పండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ ఎంట్రీ ప్రొహిబిటెడ్, పోకూడదు. అది తెలిసి ఉండాలా మీకు. మీరు పోతే తప్పు మీది. ఎక్కడైతే రైట్ టర్న్ ఉందనుకోండి, రైట్ టర్న్ ప్రొహిబిటెడ్, మీరు రైట్ టర్న్ తీసుకున్నారు అనుకోండి, తప్పే కదా. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఏది చెయ్యాలో మీరు అది చెయ్యాలి. అది చేయనప్పుడు ఏమవుతుంది? వైలేషన్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ టర్న్ ఉన్నది చూడండి, అంటే లెఫ్ట్ తిరగకూడదు, ఆ రైట్ తిరగకూడదు, అక్కడ నుంచి నడవకూడదు, ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేయకూడదు, నో పార్కింగ్ అని ఉంది. స్పీడ్ లిమిట్స్ ఉంది, ఆ స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అంతే పోవాలా. అక్కడ హారన్ కొట్టకూడదు, అంటే మీరు హారన్ కొట్టారు అనుకుంటే అది కూడా వయలేషనే. సో ఇక్కడ ఏముంది? వార్నింగ్ అనమాట. ఏంటంటే ఒకటి మ్యాండేటరీ సిగ్నల్, వార్నింగ్ సిగ్నల్, ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్. ఈ మూడు మీకు తెలిసి ఉండాలి అందరికీ. తెలుసా? ఇవి ఉంటేనే మీరు లైసెన్స్కి ఎలిజిబుల్. ఇక్కడ మీకు అన్నీ ఉంటుంది. ఇక్కడ మలుపు కర్వ్ ఉందని ఉంటుంది. సో మీకు ముందు డ్రైవ్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాలా, ఎడమ చేతి కర్వా, కుడి చేతి కరువు ఉందా అని తెలుసుకోవాలి. ఎక్కడ మనుషులు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, తర్వాత ఎక్కడ స్కూల్ జోన్ ఉంది. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలా. తెలిసి ఉన్నప్పుడు మీరు దాంట్లో జాగ్రత్త పోవాలా. స్కూల్ జోన్స్లో ఫాస్ట్ పోతే ఏమవుతుంది? చెప్పండి. తాగి నడిపిస్తే ఏమవుద్ది చెప్పండి. ఇక్కడ తప్పులు ఎట్లా జరుగుతాయి? ఒకటి మానవ తప్పిదనం వల్ల, అంటే హ్యూమన్ ఎర్రర్, మనం చేసుకున్న మన యొక్క స్వయం కృపార్థం అంటారు కదా, మన వల్ల మనం చేసుకుంటాం. ఇంకోటి మెకానికల్ ప్రాబ్లం, ఇంకోటి వాతావరణం. ఇప్పుడు మీరేం చేస్తారు? మెకానికల్ ప్రాబ్లం అంటే ఏం చూసుకోవాలా? మీరు వెహికల్ ఎట్లా ఉంది కండిషన్ చూసుకోవాలా. బ్రేక్స్ సరిగా అప్లై అవుతున్నాయా లేదా, ఎక్సిలేటర్ సరిగా ఉందా లేదా, గ్లాస్ సరిగా ఉందా లేదా, మిర్రర్ ఉందా లేదా, అవి చూసుకోవాలా. గేర్ సరిగ్గా పనిచేస్తున్నా లేదా చూసుకోవాలా. ఎయిర్ మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. ఎట్లా ఉంది, సరిపోయిన ఎయిర్ ఉందా లేదా చూసుకోవాలా. దట్ ఈజ్ మెకానికల్, అవి చూసుకోవాలా. ఇంకా మీరు ఎట్లా నడిపిస్తారు? మీరు ఏమనుకుంటారంటే బండి మీరు కీ పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది అనుకుంటారు. అంటే దానికి ఉంటుంది ఏ లిమిట్స్, ఎంత స్పీడ్లో పోవాలా. టూ వీలర్ అయితే దానికి మిర్రర్ ఉందా లేదా, వ్యూ మిర్రర్స్ ఉంటాయి, అవి మిర్రర్స్ ఇచ్చేస్తారు. హెల్మెట్ పెట్టుకోరు, ర్యాష్ డ్రైవింగ్ పోతారు, సర్కస్ చేస్తూ ఉంటారు, కట్లు కొడుతూ ఉంటారు. మీరేం చేస్తారు? హెల్మెట్ పెట్టుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. ఇంకోటి తాగి నడిపించడం. తాగి మోటార్ సైకిల్ నడిపించవచ్చు, కార్ అయినా నడిపించవచ్చు, లారీ అయినా నడిపించవచ్చు. మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్నారు మీరు తాగినప్పుడు? ఏమండి, మీరు నష్టపోతారు, ఇంకో అవతల వాళ్ళు నష్టపోతారు. అంటే ఎన్ని తప్పులున్నా చూడండి. హెల్మెట్ పెట్టుకోకపోవడము, సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ దగ్గర ఆగడము, సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు, సిగ్నల్ వైలేట్ చేస్తూ ఉంటారు. రాంగ్ రూట్లో పోవద్దంటే రాంగ్ రూట్లో పోతూ ఉంటారు, స్పీడ్ పోవద్దంటే స్పీడ్ పోతూ ఉంటారు. పోయేసి మీరు ఇంకోని గుద్దుతారు. లేదు అంటే మీరు చెట్టు గుద్దుకోవడమో, డివైడర్ గుద్దుకోవడమో, ఎలక్ట్రిక్ పోల్ గుద్దుకోవడమో చాలా జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. ఓవర్టేక్ చేస్తూ పోయి మీరు ప్రమాదపడిన కూడా పడుతూ ఉంటారు. చాలా కూడా కేసులు అట్లా అయినాయి. పాదాచారులు నడుస్తూ ఉంటారు, వారిని పోయి మీరు గుద్దడం, స్పీడ్లో పోయి గుద్దడం జరుగుతూ ఉంటుంది. పాదాచారులు కూడా వాళ్ళు ఎక్కడైతే నడవాలో అక్కడే నడవాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడిస్తే వాళ్ళకి ప్రాబ్లం. డివైడర్ ఎక్కి దుంకుతూ ఉంటారు. గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెహికల్స్ పోతూ ఉంటే ఆ మధ్యలో నుంచి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ప్రమాదానికి ఆస్కారాలు. ఇప్పుడు బస్ బే ఉంది, బస్ బేలో ఉంటారా? మీరు బస్ బేలో ఉండరు, ఆ రోడ్డు పైన ఉంటారు. రోడ్డు పైన ఉన్నప్పుడు ఏమైతే వెహికల్ అనుకోకుండా బ్రేక్ ఫెయిల్ అయిందన్నప్పుడు అది మీ పైన వచ్చేస్తుంది, యాక్సిడెంట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. మీరు ఎప్పుడైనా కూడా మీరు రోడ్డు పైన నడుస్తూ ఉంటే నడవడము వ్యతిరేక దిశలో నడవాలా. సేమ్ డైరెక్షన్లో మీరు వెహికల్ పోయే డైరెక్షన్లో మీరు పోకూడదు. పోతే మీకు వెనుక నుంచి ఏం వచ్చిందో మీకు కనపడదు. కాబట్టి ఆపోజిట్లో పోతే మీకు కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసా మీకు? చెప్పారా స్కూల్లో? చెప్పండి. మీరు ఏమనుకుంటారంటే ప్రాణం పోతే ప్రాణం వస్తుంది అనుకుంటున్నారు మీరు.
తొందరగా పోవాలా అంటే తొందరగా పోవాలనుకోండి లేట్గా బయలుదేరుతారు. అది ఎర్లీగా బయలుదేరితే ఏమవుతుంది? స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్, అంతే కదా. తొందరగా బయలుదేరండి, నెమ్మదిగా చేరుకోండి. స్పీడ్ థ్రిల్స్ ఏమవుద్ది? బట్ కిల్స్. అతివేగమే మీ ప్రమాదానికి కారణం. అదే చివరి ప్రయాణం కావచ్చు. చూస్తారా మీరు ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో? చూసారా? ఇంతకుముందు చూపించుంటారు కదా మా వాళ్ళు. మీరు పిల్లలకి ఎందుకు ఇస్తారమ్మా వెహికల్స్ చెప్పండి? ఇవ్వకూడదు కదా. ఎంత తెలుసా ఎంతమంది మైనర్ చనిపోయినారో? ఇచ్చినప్పుడు అందరూ ఇంట్లో ఒకసారి మీరు బయలుదేరేటప్పుడు వెహికల్ ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద వచ్చేటప్పుడు కొంచెం గమనించండి. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఆలోచించాలి మా అమ్మ నాన్న ఉన్నారని చెప్పి. మీరు కూడా మా పిల్లలు ఎట్లా ఉన్నా ఆలోచించాలి సార్, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇవన్నీ రావాలా, మీకు తెలిసి ఉండాలా, మీరు సేఫ్గా ఉండాలా, ఇతరులు సేఫ్గా ఉండాలా. ఇది మీ వాళ్ళు కూడా చెప్పవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే దీని పట్ల అవగాహన లేనప్పుడు, రూల్స్ రెగ్యులేషన్ లేనప్పుడు అందరూ దాంట్లో అందరికీ ప్రమాదము జరిగే అవకాశం ఉంటుంది తెలుసుకోకపోతే. మీరు పోతూ దీంట్లో చాలా పద్ధతులు ఉంటాయి. వెహికల్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపొద్దు. మీరు వెహికల్ ఆపేస్తారు, ఎక్కడ నో పార్కింగ్ అంటే ఎక్కడ పార్కింగ్ చేసేస్తారు. ఏమవుతుంది? మీరు వెహికల్ ఆపేస్తే వాళ్ళకి తెలియదు కదా అక్కడ, వాళ్ళు స్పీడ్గా వచ్చేసి మీ వెహికల్ గుద్దేస్తారు. మీరు కూడా వెహికల్ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది, రిపేర్ ఉంది, దానికి ఏం చేసుకోవాలో పక్కకు పెట్టుకోవాలా. పెట్టుకొని ఒకటి రెడ్ ఫ్లాగ్ ఒకటి పెట్టాలా, మీరు ఉండాలా, చూసుకోవాలా. చాలా ఉన్నాయి. బస్సెస్ రన్నింగ్ బస్సు ఎక్కుతూ ఉంటారు, ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ ఉంటారు, చూసుకోరు. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి మీకు తెలుసా? సంవత్సరానికి ఇండియాలో 1,50,000 మంది చనిపోయారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆలోచించారా? తాగి నడిపియొద్దంటే తాగి నడిపిస్తూ ఉంటారు. ఏదైతే చేయకూడదంటే అది చేస్తూ ఉంటారు. మీరు అందరు రిక్వెస్ట్ చేసిన వాళ్ళే కదా పట్టుకున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్కి. చేశారా లేదా? చేశారు కదా. మన ఇట్లా మేము ఇట్లా పోనీ అని వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? చేయగలుగుతామా? మీకు తెలుసా యాక్సిడెంట్స్ ఎట్లా అవుతున్నాయో తెలిసారు కదా. ఇప్పుడు తాగి నడిపించడం వల్ల మీకు లాసు. ఎదుటోడు పాపం కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉంటాడు ఇంట్లో, అతని వల్లే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఫ్యామిలీ కూడా రూయిండ్ కాదా? నష్టపోదా? దానికి మీరు బాధ్యులు కాదా? చెప్పండి. మీరు పని సాధించాలి, ఉండాలంటే మనకి ఏం ఉండాలి? మీ కళలు నెరవేరాలంటే ప్రాణం ఉండాలి, అవునా కాదా? మళ్ళీ రక్తాన్ని మీరు దానం చేయాలి, రక్తదానం అంటారు. కానీ మీరు రోడ్డుకి మీరు మీ రక్తాన్ని దానం చేస్తున్నారు. మీరు రోడ్డు చాలా ఇంపార్టెంట్. క్రాస్ చేసేటప్పుడు ఇంపార్టెంట్, చూస్ చేయాలా. లుక్ రైట్, లుక్ లెఫ్ట్ అండ్ లుక్ స్ట్రైట్ అండ్ ప్రొసీడ్. తెలుసా? మీరు బైలైన్లో వస్తూ ఉంటారు, బైలైన్లో వచ్చినప్పుడు మెయిన్ రోడ్ కరెక్ట్ అయినప్పుడు మీరు చూసుకోవాలా రైట్కి ఏముంది. రానప్పుడు మీరు రోడ్డు నుంచి మీరు బయలుదేరాలి, టర్న్ తీసుకోవాలా. చూసుకోరు మీరు. ఆ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. తర్వాత టర్నింగ్ దగ్గర మీరు అతనికి కట్ చేస్తుంటే మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో వచ్చింది, నాకు వెహికల్ ఉంది, నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను కిక్ కొడతా, నేను ఎక్సిలేటర్ ఇస్తా, అయిపోయింది, నాకు బండి వచ్చినట్టే. కారు ఉంటే నేను కీ ఆన్ చేసిన, నేను గేర్ చేంజ్ చేసిన, నేను డ్రైవింగ్ చేసినట్టే, నాకు వచ్చినట్టే. అంటే మీరు ఏదంటే రన్వే మీద ఫ్లైట్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుంటే ఎవ్వరు ఉండవు చూడు, అంత స్పీడ్లో పోతుందో అంత పోవాలనుకుంటున్నాం. మేము అన్ని కెమెరాస్ ఉన్నాయి, మేము అన్ని జంక్షన్స్లో కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా ఉంటాయి. ఇప్పుడు చెక్ చేస్తే చేసినారా వీళ్ళ మీద? అర్థమైందా బాబు? మీరు నెంబర్ ప్లేట్లు జరిపేస్తూ ఉంటారు, నెంబర్ ట్యాంపర్ చేస్తూ ఉంటారు, క్రిమినల్ కేసులు అవుతాయి ఇవన్నీ. మీరు అనుకోవచ్చు చాలా తప్పించుకోవచ్చు, మనం పోలీసు వాళ్ళు ఏం చేయలేరు కదా. అంతా జంక్షన్స్లో ఉంటాయి, అన్ని జంక్షన్స్లో కెమెరాస్ ఉంటాయి, శాటిలైట్ కెమెరాస్ మా దగ్గర అంతా పిక్చర్ క్యాప్చర్ చేస్తాం మీరు ఎంత స్పీడ్లో పోయినారు కూడా. ఇంకా మళ్ళీ మీరు ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. చూడండి 5,000, 4,000, 10,000 కూడా ఉంటుంది మీకు. ఇవన్నీ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. మీరు చదువుకుంటున్నారు, చదువుకొని వచ్చినారు పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్, మీరు పేరెంట్స్, మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, డిసిప్లిన్ ఉండాలా. రోడ్ పైన కూడా డిసిప్లిన్ ఉండాలా. లేనప్పుడు మీకు నష్టం, మీ నష్టంతో పాటు ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది. మీరంతా కరెక్టే కదా? మేము చెప్పేదే మాదే తప్ప అంటారా? చెప్పండి, మాదేమో తప్ప? నేను కరెక్ట్ చెప్పానా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. జీవితం ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాణం చాలా ప్రీషియస్.
రేపు ఉండాలి అంటే, రేపు భవిష్యత్తు చూడాలి అంటే మనం అలర్ట్గా ఉండాలా, దాన్ని గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా, గౌరవించాలా లేదా, గౌరవించకపోతే ఏమవుద్ది? చెప్పండి. ఇప్పుడు ఆలోచించారా? వెహికల్లో పోయేటప్పుడు కారు ఓవర్ స్ట్రెయిన్ కానీ సరిగ్గా రెస్ట్ లేకుండా కూడా నడిపిస్తూ ఉంటారు. రెస్ట్ లేకుండా డ్రైవర్స్ మీరు క్యాబ్ బుక్ చేసుకుంటాడు, అతనికి రెస్ట్ లేదనుకో ఎన్నో కొట్టేస్తాడు, గుద్దేస్తాడు. ఒక్క రెప్ప పాటు చాలు, ఇట్లానే లోపల అయిపోద్ది లైఫ్. అనే లోపల ఆలోచించలేకపోతే అనే లోపల ప్రాణం వెళ్ళిపోద్ది. హెడ్ ఇంజరీ అయిందంటే, బ్లడ్ క్లాట్ అయిందంటే బతికినా కూడా అది ఏది, దానికి ఏమి ఉపయోగం లేదు. ఒక కాలో చెయ్యి కొట్టుకుంటే ఉపయోగం ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. సో మీరు కాపాడుకోవడం, మీ అవయవాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆలోచించుకోండి ఒకసారి. స్పీడ్ పోవడం చాలా ఈజీ, చాలా ఇది అనిపిస్తుంది, కానీ యాక్సిడెంట్ అయిందనుకోండి, మీకు ఎవరు వచ్చి గుర్తు అవసరం లేదు. మీకు మీరే స్పీడ్లో పోయినప్పుడు బండి కంట్రోల్ కానప్పుడు ఒక డివైడర్కు, చెట్టుకు, స్తంభానికి, దేనికో గుర్తు మీరు స్లిప్ అయి పడిపోవడం జరుగుతుంది. హైవే మీద రన్నింగ్ వెహికల్ నడపడం వేరే ఉంటుంది, బై లైన్ ఇక్కడ సిటీలు నడపడం వేరే ఉంటుంది. బై లైన్ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా అన్నీ తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన ఉండి దాన్ని తెలుసుకొని మీరు పాటించాలి. మేము రాస్తాం కదా, అన్నీ పెడతాం కదా, అంతా మీకు జంక్షన్లలో ఉంటాయి కదా, ఇవన్నీ బోర్డ్స్ పెడతాం కదా. మీరు మళ్ళీ ఎందుకు చేస్తారు మీరు అట్లా? ఎందుకు రాంగ్ రూట్లో వస్తారు? చాలామంది రాంగ్ రూట్లో వస్తుంటారు. మేము కనపడితేనేమో వెళ్ళిపోతారు, మేము లేకపోతేనేమో వస్తూనే ఉంటారు. మేము అక్కడ చెక్ చేస్తుంటే మళ్ళీ ఎవరో మాకు పట్టుకొని మాట్లాడుతుంటే ఎవరో రాంగ్ రూట్లో వస్తే మళ్ళీ మీరు చెప్తుంటారు, పోలీస్ వాళ్ళుగా హై ఉదర్ చెక్కారు తుమ్ చెల్జావని, అంటే మీరు మంచి పని చేసారు అనమాట. నెంబర్ లేని బండి నడిపిస్తూ ఉంటారు చాలామంది. అదే నెంబర్ లేని బండి ఎవరు మీకు వచ్చి యాక్సిడెంట్ చేసింది అనుకోండి, ఒక నెంబర్ లేని బండి సపోజ్, మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు? ఎవరి మీద ఇస్తారు? ఒక నెంబర్ లేని బండి మీకు యాక్సిడెంట్ చేస్తే ఎవరి మీద ఇస్తారు మీరు? కాబట్టి నెంబర్ ఉండాలి. ట్యాంపరింగ్ చేయకూడదు. ట్యాంపరింగ్ చేస్తే అది అఫెన్స్, క్రిమినల్ కేసు. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగి నడిపిస్తే రెండోసారి దొరికితే జైలు, మూడోసారి దొరికితే కూడా జైలుకి వెళ్ళిపోతారు. తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది. తెలుసా? 10 రోజులు జైలుకి పోయిన వాళ్ళు ఉన్నారు. 10 రోజులు మూడోసారి పట్టుబడినప్పుడు, రెండోసారి పట్టుబడితే ఒక 5 రోజులు 6 రోజులు, మళ్ళీ మూడోసారి దొరికింది అనుకోండి జైలు, అసలు నెల కూడా జైలుకి వెళ్ళిపోతారు, 3 నెలలు కూడా జైలుకి వెళ్ళిపోతారు. మీరు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది. బండి కూడా ఎక్కడ కొనుక్కున్నా కూడా అంత బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు. అర్థమైందా? ఓకేనా? పాటిస్తారా? ఇక మీద పాటిస్తారా? రైట్, థ్యాంక్ యూ.